ఇటీవల తిరువరూరులో కేసినేని బ్రదర్స్ మధ్య వివాదాలతో రాజకీయాలు వేటెక్కాయి. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు కేసినేని చిన్ని. చంద్రబాబుని సీఎంగా చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్న ఆయన నాని చేసిన ట్వీట్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా తెలుగుదేశం కోసం పనిచేస్తానని, ఎంపీ సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానంటున్న కేసినేని చిన్నితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎంపీ కేసినేని నాని ఉదయాన్నే సంచలన ట్వీట్ను చేశారు. దాంట్లో ప్రధానంగా అతను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టుగా పార్టీ సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు కేసినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా చూస్తున్నారు సార్, ఎంపీ గారు ఇప్పటికే మీ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కూడా పెద్దగా తిరువురులో కూడా కొంత ఇబ్బందికర వాతావరణం, ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి, పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఎలా చూస్తూ ఉన్నారు ఉదయాన్నే ఆ ట్వీట్ను? ముందుగా మీకు చెప్పేది, తెలుగుదేశంలో ఒకటే వర్గం, అది చంద్రబాబు నాయుడు గారి వర్గం. మాకు వర్గాలు లేవు. ఏదో కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎప్పుడైనా ఉండేది. మా తెలుగుదేశం కుటుంబంలో మిగతా తెలుగు పార్టీల్లో చూస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, పార్టీలు ఖాళీ అవుతున్నాయి. కానీ మా తెలుగుదేశం సమిష్టి నాయకత్వంతో పనిచేసే పార్టీ. మేమేదో చిన్న చిన్న బాధాభిప్రాయాలు ఉంటాయేమో, మేమందరం కూర్చుని పరిష్కరించుకోగలం. సరే, అంటే ఆయన మొన్నటి వరకు కూడా ఆయన కూడా వచ్చిన పరిస్థితి, తిరువూరులో సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఆయన కూడా పాల్గొన్న పరిస్థితి. ఈరోజు నేను జోక్యం చేసుకున్నట్టు కూడా ఆయన ట్వీట్ పెట్టిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఆయన రేపు ఆహ్వానించే పరిస్థితి ఏమైనా ఉందా అసలు సభకి? ఆయన ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, వారికి ప్రోటోకాల్ ఉంటుంది, వారు తప్పకుండా వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే సభకి ఆయన ఇక్కడ పాల్గొంటారని అనుకుంటున్నాం. మిగతా విషయాలు అంటారా, మేమందరం నాయకత్వం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, సభను విజయవంతం చేస్తాం. అంతే కదా, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తున్నారని, ఆయనకి ఎవరు సపోర్ట్ లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఉన్న సపోర్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దోచుకోవడానికి సంబంధించిన వ్యక్తులు అంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు మొన్న కూడా చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలు, నాయకులు కేసులను ఎదుర్కొంటున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో అయితే ప్రభుత్వం కరోనా కూడా జైల్లో పెట్టి కరోనా వల్ల కూడా మృతి చెందిన వారు ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఏ పార్టీ కార్యకర్త, నాయకుడు తెలుగుదేశం పార్టీ కోసమే కృషి చేస్తున్నారు. కానీ ఎవరూ కూడా దోచుకోవడానికి లేరు. అందరం కూడా నిర్విరామం మన పార్టీ గెలుపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అందుకు ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఆయనకు అవసరం లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి. కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అటువంటి వారిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజల చెంత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మీరు చూస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు మా నాయకులు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు నడుపుతున్నారు. నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల చెంతనే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఎక్కడ కూర్చోం. మీరు చూస్తే ఇవాళ అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్నాడు. ₹1 కూడా తను ఏ సేవా కార్యక్రమాల్లోనూ ఖర్చు పెట్టిన విషయం తెలియదు. మా నాయకులను చూస్తే మీరు నందమూరి ఫ్యామిలీ కానీ, నారా ఫ్యామిలీ కానీ ఎన్నో ట్రస్టులు నడుపుతున్నారు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నారు, ఎన్నో స్కూల్స్ నడుపుతున్నారు. ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోం. ఎన్నో సేవా కార్యక్రమంలో ఉండి నిరంతరం పేదవారి చెంతనే ఉంది. ఇవాళ అత్యంత ధనికుడైన దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి ఒక సేవా కార్యక్రమం కాదు కదా, ఒక చాక్లెట్ కూడా ఏ కార్యకర్తకు కాదు కదా ప్రజలకు ఇచ్చిన పాపాను పోలా ప్రజా సొమ్ముని దోచుకుంటా ప్రజల డబ్బుకి నేనేదో సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడు. ప్రజల ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం చేపట్టాల్సిందే. నువ్వు చేసింది ఏం కొత్తది కాదు. నీ జేబులోంచి ₹1 అన్న వాడని నేను ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను. అంటే ఆయన ఇక్కడ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని బాధ్యతలు ఏమీ లేవు, కానీ వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తున్నారంటూ కూడా నన్ను ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మొన్న తిరువూరులో జరిగిన ఘటనపైన. ఈరోజు ఆయన ఆ బాధ్యతల నుంచి కలగజేసుకోవద్దు, పార్టీకి సంబంధించిన అంశాలు పార్లమెంట్ పరిధిలో కూడా కలగజేసుకోవద్దు అంటూ కూడా ఆయన ఇవాళ ట్వీట్ సారాంశంగా పేర్కొనడం పరిస్థితి. ఎలా చూస్తున్నారు దాన్ని? పార్టీ ఎవరిని కలగజేసుకోవద్దు అని చెప్పదు. పార్టీ అందరినీ సమిష్టిగా తీసుకెళ్ళమనే చెప్తుంది. మరి ఆ ట్వీట్ అంశం ఏమన్నా ఉంటే నాని గారితో మాట్లాడితే బాగుంటుంది. నేనైతే మాత్రం పార్టీ చెప్పిందని నేను అనుకోవట్లేదు. మేమందరం సమిష్టిగానే చేస్తాము. మళ్ళీ అందరం కలిసి కూర్చుని చక్కగా సభను విజయవంతం చేస్తాము. అంతేకాకుండా మా పక్కన చిన్న చిన్న విభేదాలను మీరు భూతద్దంలో చూపించొద్దు. పక్క పార్టీలే ఖాళీ అయిపోతున్నాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే ఖాళీ అయిపోతున్నారు. ఈ సమస్య మేము కూర్చుని ఆల్రెడీ సమస్యను పరిష్కరించుకున్నాం. రాబోయే సమయంలో అందరం కలిసికట్టుగా తెలుగుదేశం విజయానికి కృషి చేస్తాం. అంటే పార్టీ మీకు ఏమైనా బాధ్యతలు అప్పచెప్పిందా? ఏమైనా మాట్లాడటం జరిగిందా? పార్లమెంట్ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని చెప్పి
నాతో ఎవరూ మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్న అనేక మంది నాయకుల్లో నేను కూడా ఒకరిని పార్టీ కోసం చేస్తాను. ఎందుకంటే తిరువూరు అనే ప్రాంతంలో నేను ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేశాను. ఆ సేవా కార్యక్రమంలో అక్కడ ఉన్న ప్రజలకి నాయకులకి చెంతనయ్యాను. నేనే ఉడతాభక్తిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సభకు నేను కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ నాకు బాధ్యత అప్పచెప్పారు, దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. అంటే ఎలా ఉండబోతుంది సభ, రేపు తిరువూరు సభ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తాను? అద్భుతంగా జరగబోతుంది. సో తిరువూరు లాంటి ప్రాంతంలో 1,00,000 మంది ప్రజలు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆయన్ని చూడాలని ప్రజలు తహతహలాడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారి సభ జరగాలని కోరుకుంటున్నారు. మా నాయకులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మీరు ఎల్లుండ ఒక అద్భుతం తిరువూరులో చూడబోతున్నారు. సార్ ఫైనల్గా సార్ ఈ పార్లమెంట్కి సంబంధించి ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సీట్ ఇచ్చినా పనిచేస్తారా, మీకే ఇవ్వాలని ఏమన్నా? తప్పకుండా. ముందు నుంచి నేను చెప్పేది అదే. ఎవరికి సీట్ ఇచ్చినా మా అందరం, నేనే కాదు మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఆ అభ్యర్థిని విజయం 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల పైగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు గెలిపించుకోవడమే మా అందరి ముందు ఉన్న ముఖ్య ధ్యేయం. ఫైనల్గా ఏదైతే సంబంధించి ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో ఉద్రిక్త వాతావరణం మధ్య మార్నింగ్ కేసినేని నాని ఏదైతే ట్వీట్ చేస్తారో దానికి సంబంధించి ఆయన స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పొరపచ్చాలు లేవు మా మధ్య అంటూ కూడా ఆయన చూతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా తిరువూరు సభను 1,00,000 మందికి పైగా జనాభా కూడా హాజరవబోతామన్నారు. బ్రహ్మాండంగా సభను విజయవంతం చేయబోతున్నాం అంటూ కూడా చిన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎవరు అభ్యర్థిగా వచ్చినా సరే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామంటూ కూడా చిన్ని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.